మద్దుల చెరువు సూరి హత్య కేసులో నిందితుడైన భానుకిరణ్ ని చంపేందుకు గ్యాంగ్స్టర్ నయీం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. భానుని జైల్లో చంపేందుకు నయీం ప్రయత్నించాడని సమాచారం. భానుని హత్య చేయాలని అతడి ప్రత్యర్థులు నయీంని ఆశ్రయించడంతో అతడు ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. దీనికోసం భాను ప్రత్యర్థులతో 2 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. తమ పని పూర్తి చేసేందుకు భానును 2 సార్లు కలిశారు నయీం అనుచరులు. చర్లపల్లి జైల్లో 2013 డిసెంబర్ ఒకసారి, అలాగే 2014 జనవరిలో మరోసారి నయీం అనుచరులు భానుని కలిశారు. భానుతో మంచిగా ఉంటూనే లేపేయాలనేది వాళ్ళ ప్లాన్. అయితే కుట్రని ముందే పసిగట్టిన భానుకిరణ్ నయీం అనుచరులకి దూరంగా ఉంటూ జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది. నయీం మృతి తర్వాత రోజుకొక వాస్తవం వెలుగులోకి వస్తోంది. తాజాగా భానుని హత్య చేసేందుకు కుట్ర బన్నాడనే విషయం బయటపడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ తెలుస్తున్నాం. శర్మ, భానుని చంపేందుకు నయీం డీల్ కుదుర్చుకున్నాడంటోంది. ఏ మేరకు వాస్తవాన్ని పోలీసులు చెప్తున్నారు? ఎవరు కుదుర్చుకున్నారు ఆ డీల్? ఏమిటి సమాచారం? గ్యాంగ్స్టర్ నయీం ఎన్ని అరాచకాలకు పాల్పడ్డాడో, ఎన్ని అకృత్యాలకు స్కెచ్ వేశాడో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా ఎన్కౌంటర్ తర్వాత అతని ఆగడాలపై ఒక్కొక్కరు నోరు మెదుపుతున్నటువంటి పరిస్థితి. కొన్ని విషయాలు మాత్రమే పోలీస్ స్టేషన్లకు చేరుతున్నాయి. బాధితులు నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇంకా స్టేషన్ మెట్రో ఎక్కని సంఘటనలు మాత్రం అనేకం ఉన్నాయి. తాజాగా బయటపడ్డ ఒక సంచలన విషయం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ హంతకుడిని మట్టు పెట్టేందుకు నయీం కుట్ర పన్నిన విషయం ఇప్పుడే బయటపడింది. మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ ను మర్డర్ చేసేందుకు నయీం కుట్ర పన్నినట్టు తేలింది. అయితే భానుకిరణ్ ప్రత్యర్థులు నయీంతో చేతులు కలిపారన్నది తాజాగా వస్తున్నటువంటి సమాచారం. నయీం ద్వారా భానుకిరణ్ ను మట్టు పెట్టేందుకు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. దీనికోసం 2 కోట్ల రూపాయలు నయీంతో అలాగే భానుకిరణ్ ప్రత్యర్థుల మధ్య ఒప్పందం కుదిరింది. దీనికి గాను అడ్వాన్స్ కింద కొంత ముందే ముట్ట చెప్పినట్టుగా తేలింది. అయితే భానును నమ్మించి హత్య చేయాలన్నది నయీం వ్యూహంగా ఉన్నట్టు తెలిసింది. దీనికి చర్లపల్లి జైలునే అతను కేంద్రంగా చేసుకుని భానుకిరణ్ ను మట్టు పెట్టాలన్నది నయీం ఒక పథకం రచించాడు. అయితే మొదట భానుకిరణ్ తో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ తర్వాత అతన్ని నమ్మించడం ద్వారా హత్య చేయడం చాలా సులువవుతుందన్నది నయీం స్కెచ్ లో భాగం. ఇందుకోసం నయీం తన అనుచరుల్లో ఫైర్ అలాగే మరో వ్యక్తిని 2 సార్లు చర్లపల్లి జైలుకు పంపించి భానుకిరణ్ తో మాట్లాడించాడు. ఆ తర్వాత వాళ్ల ఫోన్ నుంచే భానుకిరణ్ కూడా నయీంతో మాట్లాడాడు. ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ చేసుకుందాం, ఈ సంఘటనలకు సంబంధించి ఆ వ్యవహారాలకు సంబంధించి ఇద్దరం పరస్పరం ఒప్పందం కుదుర్చుకుందాం అనేటువంటి విషయాన్ని నయీం భానుకిరణ్ తో చెప్పినట్టు తెలుస్తుంది. 2013 డిసెంబర్ లో అలాగే 2014 జనవరిలో 2 సార్లు మిలాఖత్ లో వీళ్ళు అనుచరులు భానుకిరణ్ ను కలిశారని తెలుస్తోంది. అయితే తనను మట్టు పెట్టేందుకు ప్రత్యర్థులు నయీంతో చేతులు కలిపారని భానుకిరణ్ ఆ తర్వాత గ్రహించాడు. ఆ తర్వాత భానుకిరణ్ అలర్ట్ కూడా అయ్యాడు. ములాఖతులో నయీం అనుచరులను కలిసేందుకు అనేక సార్లు నయీం అనుచరులు ప్రయత్నించినా కూడా భానుకిరణ్ మాత్రం తిరస్కరించాడు. 2014లో 2 సార్లు భానుకిరణ్ వాహనాన్ని ఫాలో చేశారనేటువంటి విషయం అప్పట్లో సంచలనం రేపింది. కోర్టు వాయిదాల్లో భానుకిరణ్ నాంపల్లికు కోర్టుకు వచ్చేటువంటి సమయంలో 2 సార్లు కొందరు ఆగంతకులు అతని వాహనాన్ని ఫాలో చేశారనేటువంటి విషయం సంచలనం రేపిన నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం బయటపడడంతో మరి నయీం అనుచరులే ఆ వాహనాన్ని ఫాలో చేశారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో 2 నెలల క్రితం ఇతడు చర్లపల్లి జైల్లో ఉండకూడదని భావించిన అధికారులు అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. మరి నయీం స్కెచ్ లో భాగంగా మరి అడ్వాన్స్ కింద తీసుకున్నటువంటి డబ్బును మరి భానుకిరణ్ ప్రత్యర్థులకు వాపస్ చేశాడా, లేదంటే ఎప్పుడైనా ఇతన్ని మట్టు పెడతాననేటువంటి ప్రామిస్ చేశాడనేటువంటి విషయానికి సంబంధించి కూడా సంచలనం రేపుతున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ శర్మ. నయీం అరాచకాలకి ఎంతో మంది బలయ్యారు. నయీం ట్యాక్స్ కట్టిన వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. భువనగిరిలో నరహరి అనే ఎలక్ట్రికల్ వ్యాపారిని కూడా నయీం విడిచిపెట్టలేదు. 2 కోట్లు డిమాండ్ చేస్తే చివరికి 25 లక్షలు బేరం కుదిరింది. గతేడాది జూలైలో నయీం ట్యాక్స్ చెల్లించాడు.
నయీం అరాచకాలకి ఎంతో మంది బలయ్యారు. నయీంకి ట్యాక్స్ కట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. భువనగిరిలో నరహరి అనే ఎలక్ట్రికల్ వ్యాపారిని కూడా నయీం విడిచిపెట్టలేదు. 2 కోట్లు డిమాండ్ చేస్తే చివరికి 25 లక్షల వద్ద బేరం కుదిరింది. గతేడాది జూలైలో నయీంకి ట్యాక్స్ చెల్లించాడు. అతడు చేసిందల్లా భువనగిరి టౌన్లో 120 గజాల స్థలం కొనుక్కోవడమే. దీనిపైన కన్నుబడ్డ నయీం నరహరిని తన అనుచరులతో బెదిరించాడు. ఆ తర్వాత ఫోన్లో తన ప్రతాపం చూపాడు. ప్రాణభయంతో చివరికి 25 లక్షలు చెల్లించాడు నరహరి. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. 25 లక్షల రూపాయలు చెల్లించాలంటూ నయీం రాసిచ్చిన చీటీని కూడా పోలీసులకి అందజేసిన నరహరి అప్పటి ఘటనని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు. కారణంగా కనీసం ఒక సొంత భవనానికి రావాలన్న ఆలోచనతోటి గాంధీ పార్క్ ఎదురుగా ఒక 118 గజాల ప్లాట్ నేను తీసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేద్దామన్న ఆలోచనలో ప్లాట్ కొన్ని కన్స్ట్రక్షన్ చేద్దామనే టైంలో ఈ సరగడ హరి నన్ను చాలా ఇబ్బంది పెట్టి, మరి ఆయనకు చేసింది మాత్రమే ఏం లేదు, ఏ విషయంలో నేనే అగ్రిమెంట్ చేసుకున్నా, నువ్వు ఎందుకు కొన్నావు అన్న ఆలోచనలతో అంటే అన్న నీదేమన్నా అగ్రిమెంట్ ఉంటే దొరికానంటే లేదు ఇదంతా మేము అగ్రిమెంట్ చేసుకునేదని తన టార్చర్ పెట్టిండు. అది బిల్డింగ్ కట్టనీయకుండా ఒక 2 సంవత్సరాల దాకా కూడా బిల్డింగ్ కట్టనీయకుండా ఆపి తర్వాత నేను హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని మళ్ళీ కొటేషన్ చేసుకొని ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన ఇక బిల్డింగ్ అయిపోతుందన్న ఒక 1 మంత్లో నన్ను కాషన్ సింగ్ దగ్గరికి నన్ను తీసుకొని పోయి నన్ను అక్కడ కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే నాకు తెలియదు. అక్కడ ఈ బండి నుంచి ఆ బండ్లకు నన్ను ఎక్కించి ఒక 40 నిమిషాలు కళ్ళకు ఆల్రెడీ కళ్ళు మూసేసుకోమంటే కళ్ళు మూసేసుకుని 40 నిమిషాలు ఎట్టుపోయిందో బండి మాత్రం నాకు తెలియదు. బండి ఆఫ్ కాగానే కాలు పెట్టగానే ఒక చిన్న ఇల్లు, అంత లేడీస్ రిటర్న్స్తో ఉన్నారు. పోగానే నన్ను సెర్చ్ చేసి అన్న లోపల కూర్చో అంటే నేను లోపల కూర్చున్నాను. 10వ తారీఖు నాడు విధి లేని పరిస్థితుల్లో నా మిత్రులు కనీసం 14 మంది కాళ్ళు పట్టుకొని ఆఖరికి రాత్రి 9:30కు నేను గుజరాత్ ఇంటికి వచ్చి 2 వచ్చి కార్లు వచ్చి 25 లక్షల రూపాయలు తీసుకొని పోయి ఇది నా బాధ.